అందరికీ హాయ్. సో ఇవాళ రీడింగ్ ఏంటంటే నెక్స్ట్ మంత్ అంటే జూలై మంత్లో మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు రీడింగ్లో తీయబోతున్నాం అనమాట. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు. సో ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఎవరికైతే కనెక్ట్ అవ్వట్లేదో ఫోర్స్ఫుల్గా ఈ మెసేజెస్ని కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయకండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీకు ప్రైజెస్ ఓకే అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ఒక కమెంట్ చేశారంటే ఈ రీడింగ్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు అనమాట. సో మనం ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, జూలై మంత్లో నా కలెక్టివ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో చూపించండి యూనివర్స్. జూలై మంత్లో నా కలెక్టివ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో చూపించండి యూనివర్స్. జూలై మంత్లో నా కలెక్టివ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో చూపించండి యూనివర్స్. Please give me more continuous. Okay. ఓకే, సో ఒకసారి మనం క్లారిఫై చేద్దాం. ప్లీజ్ క్లారిఫై జడ్జ్మెంట్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై జస్టిస్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై సిక్స్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్. ఓకే, ఓకే. ఇక్కడ ఏంటంటే సో జూలైలో మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు ఈ రీడింగ్లో తీసాం కదా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫినాన్షియల్ సిచ్యువేషన్కి వస్తే కొంచెం ఫినాన్షియల్ లాస్ ఉండడం కానీ, ఎవరైతే పార్ట్నర్షిప్స్ అవన్నీ చేస్తున్నారో మీకు మీ పార్ట్నర్ కానీ లేకపోతే మీరే మీ పార్ట్నర్ మోసం చేయడం కానీ లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయడం కానీ ఇలాంటిది ఏదైనా జరగచ్చు. లేదు అని అంటే మీరు పార్ట్నర్షిప్ ఏదైనా చేస్తున్నప్పుడు థర్డ్ పర్సన్ ఎవరైనా ఎంటర్ అయ్యి మీకున్న బాండ్ వాళ్ళు చెదరగొట్టేసి ఆ థర్డ్ పర్సన్ మీ ఇద్దరికి మధ్యలో గొడవలు ఏమైనా పెట్టడం, ప్రాఫిట్స్ అన్నీ వాళ్ళకే దక్కేలా చేసుకోవాలనుకోవడం. అంటే ఏంటంటే కష్టం మీద అయితే ఇంకొక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి వాళ్ళ మధ్యలో మిమ్మల్ని మోసం చేసి డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోవడం, ఆ ప్రాఫిట్స్ అన్ని వాళ్ళకే చెందేలా చేసుకోవడం, ఇలాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ చూపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరైతే ఆల్రెడీ ఒకసారి పార్ట్నర్షిప్లో కానీ వేటిలోనైనా మోసపోయారు అని అనుకుంటున్నారో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి చూద్దాం, మళ్ళీ ఇంకొక వేరే చోట ఎక్కడైనా పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్ అవుదాం అన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కానీ మీరు ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. ఎందుకు అని అంటే మీరు మళ్ళీ మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ మీరు ఊహించినంత ప్రాఫిట్స్ రాకపోవడం కూడా అవ్వు ఉండొచ్చు. సో కమింగ్ మంత్లో అంత మంచిగా అయితే కనిపించట్లేదండి నాకు. సో ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
యా, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నార్మల్గా జాబ్ హోల్డర్ కానీ లేకపోతే మీరే మీ ఫ్యామిలీని పోషిస్తున్న పర్సన్ అయి ఉంటే, అంటే బ్రెడ్ విన్నర్ అంటారు కదా, సో ఎవరైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకున్న పర్సన్ ఉన్నారో చూస్తున్న వాళ్ళలో, సో మీకేంటంటే ఇంకా ఫినాన్షియల్ ప్రెజర్ పెరగడం, అంటే ఇంట్లో ఖర్చులు పెరిగిపోవడం, మీరేంటంటే ఈ ఖర్చులన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి, నేను ఒక్కరినే కదా అని చేస్తున్నాను ఫ్యామిలీ కోసం అని, ఇప్పుడు ఖర్చులు పెరిగిపోతే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నట్టుగా మీరు టూ మచ్ ఓవర్ థింకింగ్ చేసేయడం. అంటే ఏంటంటే మీ థాట్స్ లో మీరు అలాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం అనేది చూపిస్తుంది అనమాట. సో మీకు సరిగా నిద్ర పట్టకపోవడం, అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుండకపోవడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మీరు సరిగ్గా మీ హెల్త్ మీద కూడా ఫోకస్ చేసుకోకపోవడం, ప్రెషర్ పెరిగిపోవడం, ఇలాంటివన్నీ చూపిస్తున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో ఇంకొంతమందికి ఒకవేళ కోర్టుకి రిలేటెడ్ మ్యాటర్స్ ఏమైనా ఉండుంటాయి, అంటే లీగల్ మ్యాటర్స్ తో ఏమైనా డీల్ చేస్తున్నట్లయితే మీరు అనుకున్న పని, ఐ మీన్ ఇప్పుడు కేసు ఏమైనా నడుస్తుంది అనుకోండి మీ సిచ్యువేషన్ లో ఏదైనా, సో ఆ కేసు మీరు ఎలాగైనా విన్ అవ్వాలి అన్నట్టుగా మీరు ఎక్కువ మనీ లాయర్స్ మీద వాటి మీద స్పెండ్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు స్పెండ్ చేసే ఖర్చులు పెరిగిన కొద్దీ మీరు అనుకుంటున్న రిజల్ట్ రావట్లేదు ఏంటి అన్నట్టుగా మీరు డీలా పడుతూ ఉండొచ్చు నెక్స్ట్ మంత్ లో. కానీ ఏంటంటే మీరు లీగల్ మ్యాటర్స్ లో వేట్లో అయితే మీరు ఎక్కువ మనీ స్పెండ్ చేస్తూ ఉన్నారో అది లాంగ్ టర్మ్ లో మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ పాజిటివ్ అవుట్కమే ఉంటుందన్నమాట. సో మీరు కేసు గెలవాలి అని అనుకుంటూ మీరు ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నారు అని అంటే, ఎస్ మీరు స్పెండ్ చేసిన దానికి ప్రతిఫలం అయితే ఉంటుంది ఖచ్చితంగా. మీరు కేసు గెలవడం ఇలాంటివి ఏమైనా జరగచ్చు. ఇది లీగల్ మ్యాటర్స్ కి సంబంధించిన విషయం చెప్పాను నేను. ఇప్పుడు మీకు ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీలో కొంతమందికి అప్పులు ఉండడం, అప్పులు కానీ ఈఎంఐస్ పే చేయాల్సినవి కానీ ఇలాంటివి ఏవైనా ఉండుండొచ్చు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టైంకి మనీ సెట్ అవ్వకపోవటం, లేకపోతే ఆ మంత్ ఖర్చులు ఎక్కువైపోవటం వల్ల మీరు ఏవైతే మీరు వడ్డీకి ఇవ్వాలి, ఐ మీన్ మంత్లీ వడ్డీలు ఇస్తూ ఉంటారు కదా, సో అది తీర్చలేక ఇటుపక్కేమో ఫ్యామిలీకి కూడా సిచ్యువేషన్ బాగుండక, అంటే సరిపోకుండా మనీ, లేదనంటే మీలో ఇంకొంతమందికి పిల్లలకి ఫీజులు పే చేయడం కానీ ఇలాంటివి ఏవైనా ఎక్స్ట్రా ఖర్చులు ఉండడం కానీ, లేకపోతే మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ లాంటిది ఏదైనా మీరు సెలబ్రేట్ చేసుకుంటూ దానికోసం ఎక్కువ ఖర్చులు పెట్టేయడం, ఎక్కువ ఖర్చు అయిపోవడం, సో ఇలాంటివన్నీ చూపిస్తుంది అనమాట నాకు. సో నెక్స్ట్ మంత్ అయితే ఫినాన్షియల్ గా కొంచెం వీక్ గానే ఉంటారు. ఇంకా ఏంటంటే మీలో ఇంకొంతమందికి ఏంటంటే అసలు కనీసం డే టు డే యాక్టివిటీస్ కి సంబంధించిన ఖర్చులకు కూడా మీ దగ్గర డబ్బులు ఉండకపోయే సిచ్యువేషన్ వచ్చేయచ్చు. సో మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించడానికి ట్రై చేయండి ఇప్పటి నుంచి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అని అన్నాను కదా నేను. సో కొంచెం సేవింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే కొంచెం పక్కకి సేవ్ చేసి ఉంచుకున్నట్టుగా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో అప్పులు ఉన్న వాళ్ళకి మెయిన్ గా పాస్ట్ లో మీరు ఎవరి దగ్గరైనా అప్పది ఏమైనా తీసుకున్నట్లయితే వాళ్ళు సడన్ గా మీ ఫ్యామిలీ మీదకి వచ్చేసి, అంటే మీరు ఇంకా అప్పులు తీర్చలేదని కొంచెం గొడవ లాంటిది న్యూసెన్స్ ఏమైనా క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా చూపిస్తున్నాయి అన్నమాట. సో అది. అండ్ సో మీరు ఏంటంటే మీలో కొంతమంది ఏంటంటే జనరల్ గా అప్పుల గురించి మెయిన్ గా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి, సో అప్పులు ఉన్న వాళ్ళు ఒకవేళ మీ ఫ్యామిలీ మీదకి అవతల వాళ్ళు గొడవ చేయడానికి అది వచ్చేస్తారేమో అని ముందుగానే ఊహించుకొని మీరు వేరే ఏదైనా చోటుకి దాక్కోవడానికి వెళ్ళిపోవడం. దాక్కోవడానికి ఇన్ ద సెన్స్ మీరు ఈ ఊర్లో ఉండాల్సిన వారు ఏదో వేరే ఊర్లో పని ఉంది అన్నట్టుగా ఏ టైంకి అయితే మీరు వాళ్ళకి అప్పు ఇవ్వాల్సి వస్తుందో మీరు అలా వేరే చోటుకి వెళ్ళిపోయి అందాక కొన్నాళ్ళు అక్కడ ఉందాం, కొంచెమైనా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, తర్వాత తిరిగి వచ్చి వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్దాం అన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో కూడా వెళ్ళిపోవచ్చు.
మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సిచ్యువేషన్లోని. అండ్ మనీ విషయంగా అయితే ఫినాన్షియల్ సిచ్యువేషన్ అయితే నాకు తెలిసి చాలా మందికి కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మంత్ లో అయితే అంత మంచిగా లేదు, మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మనీ విషయంలో. అండ్ మీ పిల్లలు కానీ ఎవరైనా కొంచెం యంగ్ పీపుల్ ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉండుంటే, చిన్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే, వాళ్ళు తెలిసి తెలియక ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెట్టేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరే వాళ్ళకి ఎంతవరకు ఖర్చులకి మనీ ఇవ్వాలి, ఎంతవరకు అవసరం ఉందో అనేది మీరు తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి మనీ స్పెండ్ చేయడానికి అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఈ కమింగ్ మంత్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర డబ్బులు ఉండడమే కష్టంగా ఉంటది. సో అందులోంచి మళ్ళీ మీరు అనవసరమైన ఖర్చులు మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీలో యంగర్ పీపుల్ ఎవరైనా ఖర్చు చేసేయాలి అన్నట్టుగా చూస్తున్నట్లయితే అది మీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి వాళ్ళతో. సో ఇది ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మర్చిపోకుండా ఒకసారి డెస్క్రిప్షన్ చెక్ చేయండి, ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి. ఆల్రెడీ నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి మరి చెప్తున్నారు కరెక్ట్ గా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, నేను చెప్పిన టైంలో వాళ్ళకి పనులు అవుతున్నాయి అని కూడా చెప్తున్నారు. సో ఒకసారి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఒకసారి డెస్క్రిప్షన్ చెక్ చేసి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.